ఈ వీడియోని పూర్తిగా చూడండి, సమాచారం అంతా వీడియోలో ఉంది. అందరికీ నమస్తే అండి, నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన దివ్యాంగులకు ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి. చాలా మంచి విషయమే. మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న దివ్యాంగులకు సంబంధించిన సదరం స్లాట్లు ఓపెన్ అవ్వబోతున్నాయి. ఎప్పుడు ఓపెన్ అవ్వబోతున్నాయి, ఏమి డాక్యుమెంట్లు తీసుకోవాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఇలాంటి విషయాలు మీతో షేర్ చేసుకోబోయే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్, మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. హైప్ చేయడం మర్చిపోవద్దండోయ్, ఓకేనా? సరే, వీడియోలోకి వెళ్దాం. ఎప్పుడు సదరం స్లాట్లు ఓపెన్ అవుతున్నాయి అంటే ఈ నెల జూలై 8వ తారీఖు 7వ నెల 2026 ఉదయం 10 గంటలకి సదరం స్లాట్లు ఓపెన్ అవుతున్నాయి. ఎవరికైతే ఇంతవరకు సదరం సర్టిఫికెట్ లేదో, దివ్యాంగులు అయి ఉంటారో, 21 రకాల కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. మన దివ్యాంగులు అని చెప్పడానికి ప్రామాణిక పత్రం సదరం సర్టిఫికెట్ అన్నమాట. ఈ సదరం సర్టిఫికెట్ లేకపోతే 6,000 పెన్షన్ కానీ, 10,000 పెన్షన్ కానీ, డిఎంహెచ్ఓ పెన్షన్స్ 15,000 పెన్షన్ కానీ రాదు. మనం ఎలిజిబుల్ అయ్యి ఉంటాము, వికలాంగులమే, కానీ ప్రూఫ్ చేసుకోవాలి కదా. అది చేసుకోవాలంటే ఈ సదరం సర్టిఫికెట్ కంపల్సరీగా ఉండాలన్నమాట. సదరం స్లాట్లు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 3 నెలలకి సంబంధించి ఓపెన్ అవుతుంది. ఈ నెల 8వ తారీఖులో ఉదయం 10 గంటలకు సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ని తీసుకెళ్ళండి. 3 నెలలు ఉండే కదా అని అశ్రద్ధ చేయొద్దు ఫ్రెండ్స్, ఓకేనా? గతంలో ఏం జరిగిందో మీకే తెలుసు. స్లాట్లు ఫుల్ అయిపోతాయి. రకరకాల వేరే వేరే చోట్ల నుంచి బుక్ చేసేసుకుంటారు. ఫిలప్ అయితే మేడం చెప్పింది కదా ఓపెన్ అవ్వలేదు అని టెన్షన్ పడొద్దండి. అది ఎక్కడెక్కడి నుంచో జరుగుతూ ఉండాలి కదా. కొన్ని సర్వర్లు డౌన్ అవ్వచ్చు, కొన్ని చోట్ల పని చేయకపోవచ్చు. అయినా మనం ఓపికగా ఉండి మన పనిని మనం సాధించుకోవాలి. ఓపిక అనేది కంపల్సరీ. ఇన్ని నెలలు వెయిట్ చేశాం కదా, ఎప్పుడు వస్తాయి మేడం గారండి, మొదల తక్క ఎప్పుడు ఓపెన్ చేస్తారో సదరం స్లాట్లని అడిగారు కదా. ఆ తరుణం ఇదే అనమాట. 8వ తారీఖు 7వ నెల 2026 ఉదయం 10 గంటలకి మీ సచివాలయం దగ్గర సదరం స్లాట్లు ఓపెన్ అవబోతున్నాయి. మీరు మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎక్కడెక్కడికో వెళ్ళలేరు కదండి. అందుకని అవకాశం ఉంటే కంపల్సరీగా మీ దగ్గర ఉన్న ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్కి ఇంపార్టెంట్ ఇవ్వండి. కావలసిన డాక్యుమెంట్లు మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీకు ఇదివరకు ఏమైనా దీర్ఘకాలిక రోగులు అయి ఉంటారు, క్యాన్సర్ పేషెంట్లు, రకరకాల కేటగిరీలో ఉన్న డాక్టర్లు సజెషన్ చేసిన సర్టిఫికెట్లను కూడా, డాక్టర్ సర్టిఫికెట్లు అవి కూడా తీసుకెళ్ళండి. మీ మొబైల్ ఫోను ఆధార్ కార్డుతో లింక్ అయిన ఫోన్ని మీరు తప్పకుండా మర్చిపోకుండా తీసుకెళ్ళండి. దాంట్లో ఓటీపీ వస్తుంది, ఓకేనా? ఇది అన్ని గుర్తుపెట్టుకొని చెక్ లిస్ట్ లాగా చూసుకొని ఈరోజు 5వ తారీఖు, ఇంకా 3 రోజులు టైం ఉంది కాబట్టి ఈ 3 రోజుల్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఎప్పుడెప్పుడో తీసుకెళ్ళగాకండి. ఇప్పుడు లేటెస్ట్గా దిగినవి తీసుకెళ్ళండి, ఓకేనా? ఈ పాత ఫోటోలని మళ్ళీ క్యూ లైన్లో నుంచి వెనక్కి రాకుండా ముందుగా అవేర్నెస్, లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ అంటేనే అవేర్నెస్ కల్పించే వీడియోలు చేస్తుంటాను. మీకు తెలిసే ఉంటుంది, తెలిసిన వాళ్ళ గురించి కాదు, తెలియని వాళ్ళ గురించి కొన్ని విషయాలు చెప్తున్నాను అనమాట. అట్లాగే 3 నెలలు టైం ఉందని మీరు అశ్రద్ధ చేయొద్దండి. మీ ఫోన్ నెంబర్ కంపల్సరీగా తీసుకెళ్ళండి. మన ఛానల్ ద్వారాగా ఎప్పటికప్పుడు ఏమైనా నాకు తెలిస్తే మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సదరం స్లాట్లు అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకోండి. సదరం సర్టిఫికెట్లు వెళ్ళిన వాళ్ళు మాకు రాలేదు అక్క అని చెప్తున్నారు, అది తర్వాత కేటగిరీ. ఫస్ట్ సదరం ఓపెన్ అవ్వడమే ఇంపార్టెంట్ మనకి. ఇవి 3 నెలలకి ఓపెన్ అయింది కాబట్టి మీరు అందరూ చక్కగా వెళ్ళి మీ స్లాట్ని బుక్ చేసుకోండి. వేరే ఊళ్ళు రాసేస్తూ ఉంటారు వాళ్ళు. మీరు ఓపికగా, సార్ మా ఊరు ఈ ఊరికి దగ్గర ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ ఉంది, అక్కడికైతే వెళ్ళగలుగుతాము అని చెప్పి మీరే సదరం స్లాట్ని బుక్ చేయించుకోండి. ఇంకొక విషయం,
బెడ్ పేషెంట్ని అట్టే తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. వాళ్ళకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ మీరే తీసుకొచ్చి వాళ్ళ పేరున స్లాట్ బుక్ చేయండి. ఓకే, వాళ్ళ ఫోన్ నెంబరే తీసురండి. వాళ్ళ ఫోన్ తీసుకొచ్చి ఓటీపీ ఏమైనా ఉంటే చెప్పండి, పరిస్థితి ఇదండి అని చెప్పండి. డిఎంహెచ్ఓ పెన్షన్స్ కూడా ఎలిజిబుల్ అయ్యి మీరందరూ 15,000 రూపాయలు తీసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనకి చాలా ఇబ్బందులే ఉండయి. ఎన్ని ఇబ్బందులు అంటే మందులు తీసుకోవాలి, ఇట్లా రకరకాలుగా ఉండయి. 6,000 రూపాయలు ఇస్తున్న వాళ్ళు, 10,000 రూపాయలు ఇస్తున్న వాళ్ళు, 15,000 రూపాయలు ఇస్తున్న వాళ్ళు, ఈ ప్రతి దానికి మనకి సదరం సర్టిఫికేట్ కావాలి. దీన్ని చక్కగా యూటిలైజేషన్ చేసుకుంటారని, మన దివ్యాంగ ఫ్యామిలీ వాళ్ళందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానబ్బా. మీరందరూ బాగుంటే నేను బాగున్నట్టే. ఓకే, సర్వే జన సుఖినో భవంతు. ఆల్ ది బెస్ట్. ఇట్లాంటి లేటెస్ట్ వీడియోలు వస్తూనే ఉంటాయి. నన్ను ఆదరాభిమానిస్తూనే ఉంటారు. ఒక్కరోజు 2 రోజులు వీడియో చేయకపోయినా అక్క చేయలేదని అభిమానించేంత మీ అభిమానాన్ని నేను పొందగలగడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నానబ్బా. మీరందరూ చూపించే మీ ప్రేమాభిమానాలకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్స్ అండి. ఈ వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.